హలో అండి. ఈరోజు పచ్చిమిర్చి కారంతో చిక్కుడుగాయ కూర ఎలా తయారు చేసుకొని చూద్దాము. ముందుగా చిక్కుడుగాయలను కడిగి కుక్కర్‌లోకి తీసుకుంటున్నానండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 10 పచ్చిమిర్చిలు కూడా తీసుకొని వాటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత బాణీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చెనపప్పు, ఉల్లిగడ్డ వేసుకొని దోరగా వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ చిక్కుడుగాయ ముక్కల్ని ఒక్క విజిల్ మాత్రమే రానివ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అల్లం పేస్టు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు పచ్చిమిర్చి కారం సరిపోకపోతే మీ కారానికి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకోండి. చిక్కుడుగాయని ముందుగానే ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా కంప్లీట్ అవుతుందండి. ఒక విజిల్ రానిస్తేనే కర్రీ అనేది పొడి పొడిగా వస్తుందండి, లేకపోతే ముద్దగా అవుతుంది. మరలా 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే వారికి కూడా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.